ఎన్నికల్లో టీడీపీ టార్గెట్ వంశీ, కొడాలి, జోగి రమేష్, పేర్ని నాని వీళ్ళని ఓడించడం కోసం బలమైన సామాజికంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థుల్ని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ అర్బన్లో ఉన్న వాళ్ళనైనా సరే గన్నవరంకి పంపించే అవకాశం ఉంది, గుడివాడకి పంపించే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 2009లో పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు, నన్ను గెలిపించాడా? వాళ్ళ కొడుక్కి మొన్న మంగళగిరిలో సీట్ ఇచ్చాడు, గెలిపించుకోగలిగాడా? చంద్రబాబు చేతిలో ఏముంది బొచ్చు? చంద్రబాబు చేతిలో ఏముండదు. మేము నియోజకవర్గంలో కష్టపడి పాటుపడి కన్సాలిడేట్ చేసుకుంటే గెలుస్తాం, జనం ఓటెత్తి గెలుస్తాం. చంద్రబాబు మొత్తం చేయగలిగితే ఆయన చెప్పినట్టు మన వైసీపీ ఎందుకు గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు ఎందుకు కోల్పోతుంది? ఆయనకి అంత శక్తి లేదు. ఇవన్నీ కూడా కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని టీవీ ఛానల్స్ మా కులానికి చెందిన మా సామాజిక వర్గం వాళ్ళందరూ పాపం ఈయన మాటలు నమ్మి మోసపోయేవాళ్ళు. వాళ్ళు పదే పదే మోసపోతూనే ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు మోసపోయినా కూడా పర్వాలేదు మనాడేగా, ఏదో ఒకటి చేస్తే చేసి వాళ్ళే మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకుంటారు. వాళ్ళందరితో ప్రచారం చేయించుకోవడం తప్పితే ఇక్కడ ప్రజలు ఓడించాలి, మమ్మల్ని గెలిపించాలన్నా ఇక్కడ ప్రజలే గెలిపించాలి. వాళ్ళు ఇష్టం ఉంటే గెలిపిస్తారు, లేకపోతే లేదు. అంతేగాని చంద్రబాబు నాయుడు మమ్మల్ని పీకేదేం లేదు. ముందు కుప్పంలో ఆయన గెలవమనండి. వార్డులు ఓడిపోయాడు, ఎంపీటీసీలు ఓడిపోయాడు, సర్పంచ్లు ఓడిపోయాడు, మున్సిపాలిటీ ఓడిపోయాడు. తండ్రి కొడుకు వార్డులు మొత్తం తిరిగారు, అయినా ఓడిపోయారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు. అతను కుప్పంలో ఇతను మంగళగిరిలో గెలవమనండి. నేను నానిను గుడివాడ గన్నవరం మేము పోటీ చేస్తాం. మేమేం కాన్స్టిట్యున్సీ వదిలి పారిపోవట్లేదుగా. చంద్రగిరి నుంచి చంద్రబాబు పారిపోయి 85లో పారిపోయాడు, 1983, 85 మధ్యలో. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. అక్కడ బోర్డు కూడా పెట్టి ఉంచారు చంద్రగిరిలో, ఈ మనిషి తప్పిపోయాడు అని. వెళ్ళి కుప్పంలో తేలాడు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా కోసాలు కదిలిపోయినాయి. ఆయన కొడుకు ముందు కుప్పంలో మంగళగిరిలో గెలిస్తే తర్వాత మిగిలిన వాళ్ళ మీద మంగమ్మ శాపదాలు, ఈ ఉడతూపులకి, ఈ పిల్లి శాపాలకి, ఈ మంగమ్మ శాపదాలకి, వీటన్నిటికీ మా బొచ్చు కూడా ఊడదు. అయితే పులివెందుల్లోనే జగన్కి ఈసారి డిపాజిట్లు ఉండవు, కుప్పం దాకా దేనికి డిపాజిట్లు పులివెందుల్లోనే వస్తేనే గొప్ప అని చెప్పేసి కూడా చంద్రబాబు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట. ఇవన్నీ కూడా బోగస్ ప్రచారాలు. మీకు అసలు తను హైదరాబాదులో ఒక వార్డు గెలవగలుగుతున్నాడా? హైదరాబాద్ నేనే కట్టానంటాడు. ఒక వార్డుకు పోటీ పెట్టమనండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టమనండి, ఒక ఎంపీ క్యాండిడేట్ని పెట్టమనండి. తెలంగాణలో ఎందుకు లేరు? నీ పార్టీ అధ్యక్షుడు వెళ్ళి వేరే పార్టీలో ఎమ్మెల్సీ తీసుకుంటాడు, నీ పార్టీ అధ్యక్షుడు వెళ్ళి వేరే పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ అవుతాడు. నీ మీద నమ్మకం లేకే కదా. నీ మీద నమ్మకం ఏంటో నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. కొంతమంది పాపం వాళ్ళ పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ తప్పితే ఆప్షన్ లేక అక్కడక్కడే తిరగాల్సిందే తప్పితే వాళ్ళకి మనసులో ఎంతో బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అన్నీ జరగవు. కాకపోతే ఒక్కటి మాత్రం శాశ్వతం నేను చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 2024 తర్వాత 1-2 చిలకలను కొనుక్కొని చెట్టు కింద కూర్చొని ఇదే చిలక జోస్యాలు, నేను అది చేస్తా, పులివెందుల్లో గన్నవరంలో అది చేస్తా, గుంటూరులో ఇది చేస్తా, గుడివాడలో అది చేస్తా, వాడు అదైపోతాడు ఇదైపోతాడు అని చెప్పి చిలకలు పెట్టి జోస్యం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. జ్యోతిష్కుడు అవుతాడు 24 తర్వాత చంద్రబాబు నాయుడు. అంటే పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ అంటే ఆయన ఒంటి కాలిపై నిలబడతా ఉన్నారు. బూతులు తిట్టడానికి అయితే సరే, దాడులైనా సరే, హత్య, రెక్కి అని చెప్పేసి రకరకాలుగా కథనాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పంచెలోడ తీసుకొడతా అన్నాడు. మళ్ళీ కొంతకాలం సినిమాలు చేసుకున్నాడు, మళ్ళీ మధ్యలో కనపడలా. మళ్ళీ ఆ మధ్యలో 2014 ముందు వచ్చి ఆయన జనసేన అన్నాడు, మేమందరం అలయన్స్ పెట్టుకున్నాం, ఆయన పోటీ చేయకుండా పార్టీ పెట్టి ఉన్నాడు. మళ్ళీ తర్వాత కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబూతులు తిట్టాడు, లోకేష్ని అమ్మనాబూతులు తిట్టాడు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఎన్నికల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను ఒక్క తన్నుదాన్ని బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని మంగళగిరిలో మీటింగ్లు పెట్టి అమ్మనాబూతులు తిట్టి, ఈ రాజధానికి అమ్మాళ్ళ రాజధాని, ఇది ఎట్ట అవుతుందో చూస్తాను, ఇది సామాజిక వర్గం రాజధాని అని ఎన్ని మాటలు అన్నాడు, ఎన్ని తిట్లు తిట్టాడో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి మాకు తెలుసు. ఈరోజు ఆయన సడన్గా అవన్నీ తీసేసి యూటర్న్ తీసుకొని లేదు నేను అట్ట చేస్తా ఇట్ట చేస్తా అన్నాడు. కాకపోతే ఆయన సినిమా యాక్టర్ కింద మేమందరం అభిమానిస్తాం. రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు. అసలు ఈ రాష్ట్రం ఇంకా అంధకారం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. బాబు గారు వస్తేనే మళ్ళీ బతికి బట్టగట్టే అవకాశం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు తెలంగాణ మీద కూడా ఈ మేధావులందరూ అదే ప్రచారం చేశారు కదా. తెలంగాణ ఇస్తే తెలంగాణలో కరెంట్ ఉండదు, లైట్లు ఉండవు, తెలంగాణలో
మొత్తం బతుకంతా అంధకారం అయిపోతుందని చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే ఎంపీలు చాలామంది చెప్పారు కదా. ఈరోజు తెలంగాణ ఎట్లా ఉందో 8 ఏళ్ల తర్వాత చూస్తున్నాం కదా. వీళ్ళు మేధావులేం కాదు, స్వయం ప్రకటిత మేధావులు అంటారు వాళ్ళని, సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటలెక్చువల్స్. అంటే నాకు నేనే గొప్పండి వాళ్ళు తొడగొట్టుకొని చెబుతూ ఉంటారు. వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అంత జ్ఞానమో పరిజ్ఞానమో అంత భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బేరీ చేసే శక్తి లేదు. అదే మరి చంద్రన్న భీమా, రంజాన్ తోఫా, చాలా పథకాలు నేను ప్రవేశపెట్టిన పథకాలు, పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ అయితే ఈ పథకాలన్నీ ఎత్తివేసేయడం అయితే జరిగింది. పెళ్లి కానుక కూడా తీసేశారు అని చెప్పేసి చంద్రబాబు. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో అనేది ప్రామాణికం. ఏ పార్టీ అయినా కూడా, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ ఎన్నికలకు ముందు మేము ఫలానా పని చేస్తామని వాళ్ళ పార్టీ యొక్క లైన్ బట్టి వాళ్ళు కొన్ని పనులు చెబుతారు. ఆ మేనిఫెస్టోలో ఏముంటే వాటికి ప్రాధాన్యత ఇస్తారు, చేయగలిగితే ఎక్కువ చేస్తారు. గతంలో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు 2014కు ముందు రైతు రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నాం. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నాం. పూర్తిగా చేసామా? స్లాబ్ పెట్టాం. 2 ఏళ్ల తర్వాత మొదలుపెట్టాం. 3 ఏళ్ళకి అది అయిపోయింది. మొత్తం డబ్బులు ఇవ్వాల. డ్వాక్రా వాళ్ళకి అసలు చిల్లిగా ఇవ్వాల. 0 వడ్డీ తీసేసాం. అట్లా అనేక రకాల స్కీములు ఎత్తేసాం. ఏదో ఈగల మీద యుద్ధం, దోమల మీద దండయాత్ర, ఆనందపు ఆదివారం, ఇట్లా ఈ కార్యక్రమాలు తప్పితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి చేసింది 6 సంవత్సరాలే. ₹2 కిలో బియ్యం ఇచ్చినా, పేదలకు పక్కా ఇళ్ళు ఇచ్చినా, లేకపోతే ఒక తెలుగు యూనివర్సిటీ పెట్టినా, లేకపోతే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినా, మండల వ్యవస్థ పెట్టినా, అనేక పనులు రామారావు గారు చేశాడు మద్య నిషేధంతో సహా అని బ్రాండింగ్ వేసి చెప్పగలుగుతాం. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన 5 సంవత్సరాలు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే 108 కానీ, ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఎవరూ చేయలేదు, ఆలోచించలేదని చెప్పగలుగుతాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకొని రామారావు గారు చేసినటువంటివో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పైనీరు కింద తీసుకొని చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేశాడు. ఈయన చేసిన దాంట్లో ఒక్కటైనా వేరే రాష్ట్రంలో అమలు చేయటం కానీ, దేశం మొత్తంలో అమలు చేయటం కానీ, ఎవరన్నా శభాష్ అంటం కానీ ఉందా? ఎవడికాడు సొక్కుచి మర్దనం అంటారు. అట్లాగే ఎవడికాడు తొడలు కొట్టుకోవటం. ఏంటి ఈగల మీద యుద్ధం, దోమల మీద దండయాత్ర, ఆనందపు ఆదివారం, శుభ శనివారం, ఇది ప్రోగ్రాంలు. ఏం చేసాం? అమరావతి కట్టామా? పేపర్లో కట్టాం, గ్రాఫిక్స్ చూపెట్టాం. పోలవరం కట్టామా? పాటలు పాడించాం, పులిహోర పెట్టాం, భోజనాలు పెట్టాం, బస్సులు వేసాం, అనేక మందితో జాతరలు నడిపాం. గవర్నమెంట్ అయిపోయేవాటికి 70% 80% పోలవరం కట్టేసామని చెప్పాం. అన్నీ రిలీజ్ చేసాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అదేదో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటే టెక్నికల్ ఫాల్ట్తో అది ఇంకా బేస్ లెవెల్లోనే ఉంది. ఇప్పుడు అంటారు మీరు కట్టలేదంటారు. ముందు ఉన్న పరిపాలించినాడు 80% కట్టుంటే అయిపోయి ఉంటే వెనకొచ్చినాడు తగ్గిస్తాడు దాన్ని, ఇంకా పెరుగుతుంది. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే ఓ తోడేలు నక్క ఒక కాలంలో నీళ్లు తాగుతూ ఉంటాయి, కింద ఒక మేక తాగుతూ ఉంటుంది, లేకపోతే ఒక ఆవు పిల్ల. ఈ రెండు పైన నీళ్లు తాగితే కింద ఉన్న ఆవు పిల్లని నీళ్ళని మూలాన్ని కలుషితం అయిపోతున్నాయండి. ఆవు అంటుంది మీ వైపు నుంచి కదా నీళ్ళు వచ్చేది, ఇది డౌన్ స్ట్రీమ్ కదా, నన్ను అంటారేంటండి, అయితే మీ అమ్మ చేసి ఉంటుంది మురికంట. అట్లా పోలవరం నిజంగా 80% చంద్రబాబు నాయుడు గారు కట్టుండి జయము జయము చంద్రన్న అనే పాట నిజమై ఉంటే ఈరోజు మళ్ళీ వెనక్కి ఎట్లా వస్తుంది? కట్టేసింది వెనక్కి ఎట్లా వస్తుంది? ఎట్లా తగ్గిపోతుంది హైటు? అవునా కదా? ఇది ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉన్నాడికి ఎవరికైనా అర్థం. దీని చదువు కూడా అవసరంలా, ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది యాంటీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద ఫామ్ అవటం, రామారావు గారి అభిమానులు, జనతా పార్టీ వాళ్ళు, లోక్దళ్ వాళ్ళు, కృషికార్ లోక్దళ్ వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక దీంట్లోకి వచ్చి 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీకి అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ ఏమయ్యారు? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు. కొంతమంది బీజేపీ పార్టీలో చేరిపోయారు.
ఏకంగా బీజేపీ పార్టీలో ఈ పార్టీని కలిపేశారు, పార్లమెంటరీ శాసనసభాపక్షాన్ని. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వీళ్ళందరినీ ఎవరు చేర్చారు? లోపాయికారిగా చంద్రబాబు నాయుడు గారు చేర్చారు. ఎవరు వీళ్ళంతా? తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, తెలంగాణ వాళ్ళు. వీళ్ళందరినీ చేర్చింది చంద్రబాబు నాయుడు గారు. చేర్పించిన పార్టీలు తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీనో. దీన్ని ఏమంటారు? ఇక్కడ కూడా అక్కడ కార్యకర్తలు ఏ రకంగా చెల్లాచెదురైపోయారు. నాయకులకు గూడు దొరికింది. తెలంగాణలో నాయకులు ఏదో పార్టీకి పోయారు, గూడు దొరికింది. మంత్రులు అయిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, పీసీసీ అడ్జస్ట్ అయ్యాడు, హలో హాయ్ అని మాట్లాడుకుంటున్నారు. కార్యకర్తలు ఏమయ్యారు? తెలుగుదేశం కార్యకర్తలు చెల్లాచెదురైపోయి దిక్కు దివాణం లేక హలో లక్ష్మణ, హలో రామచంద్ర అని తిరుగుతున్నారు. నేను వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా మాటికి ఏ మాటలు వినబాకండి, మోసపోతారు. ఆయన నోటితో ఆయన చివరి ఎన్నికలు అంటున్నాడు. సరే, నేను అన్నాను అనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోర్ని ఏడుస్తాడు, నన్ను చివరి ఎన్నికలు అన్నాడు వంశీ అది ఇది అని. ఆయన చెబితేనేమో సంసారం, మేము చెబితే వ్యభిచారం. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలని, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటుంది. అధికారంలో రాకపోతే నేను కాడి పారేస్తానంట కరెక్టా? అట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినాయి? ఎక్కడ అధికారంలోకి వచ్చినాయి? ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినాయి? వాళ్ళ సమస్యల మీద ఆపేశారా పోరాటం చేయటం? బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయకుండా వాళ్ళ స్థాయికి వచ్చారా? ఎన్నికల్లో ఓడిపోయామని షెడ్డుకు మూసేశారా? లేకపోతే ఒకప్పుడు ఉత్కృష్టంగా బతికిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైంది? వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయట్లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే గొప్ప, లేకపోతే మంచి, లేకపోతే కాడి బారేసిపోతా అంటం అనేది ఇది అంటే ఒక పొలిటికల్ లీడరు, ఆయన స్థాయి వాడు, ఆయన వయసు ఉన్నవాడు, ఇంగిత జ్ఞానంతో మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ. ఆయనకి ఏంటంటే ఉన్నట్టుండి బీపీ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది. నాకు 75 ఏళ్ళు, నా మిత్రుడు కొడుకు చేతిలో నేను ఓడిపోయాను, నా కొడుకేమో ఇట్లా ఎందుకు పనికిమాలిన ఉత్తత్తు పుత్రుడయ్యాడు అని ఆయన రాజకీయ వారసత్వాన్ని అందించలేకపోతున్నాననే కడుపు మంట, దుగ్ధ, ఆవేశం, ఆక్రోశం, దీంట్లో నుంచి పుట్టిన మాటలు ఇవన్నీ. మన విజయవాడ గుంటూరు కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? కరెక్ట్గా ప్రచారానికి వచ్చి, మీ బెజవాడ గుంటూరు వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అన్నం తింటలేదు, మీకు సిగ్గుశారం ఉంటే మీరు ఎవరు వైసీపీకి వేరు, మీరు కానీ వేసారంటే నేను అమరావతి గురించి మాట్లాడిన మళ్ళీ అని నానా తిట్లు తిట్టెళ్ళాడు. ఈ వీడియోలన్నీ చూసాం. సరే, అయినా కూడా ప్రజలు గుంటూరులో, విజయవాడలో వైసీపీకి ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇక నేను మాట్లాడిన అన్నాడు. ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు రాశారు, రాధాకృష్ణ గారు లాంటి మేధావులు ఏమని, ఇక పట్టించుకోవటం వేస్ట్, వీళ్ళ బుద్ధి లేదు, వీళ్ళ కోసం చంద్రబాబు స్వాతంత్ర పోరాటం చేస్తుంటే వాళ్ళు అసలు ఓట్లు వేయట్లేదని. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వార్డుకి గెలవట్లేదు కదా. ఇప్పుడు వార్డుకి గెలిచే క్యాండిడేట్ లేడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు తెలంగాణలో. సేమ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పతనావస్థ జరిగిందో ఆంధ్రాలో కూడా అతి దగ్గరలో ఉంటుంది. అది 24, 29 అనేది తప్పితే లోకేష్ అనేవాడికి ఆ వారసత్వం రాదు. లోకేష్ వల్ల ఆ పార్టీ బతికి బట్ట కట్టదు, అది ఆయనకి తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత, కొడుకు కాబట్టి వదులుకోలేడు, అతను పైకి లేపలేడు.